ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. ఈరోజు మనం 43వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాను. అర్జునుడు తన హృదయంలో పొంగి పొరలుతున్న అతిశయమైన భక్తిని భగవానునితో వ్యక్తం చేయటము ఈ 43వ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుద్గరీయాన్ నత్వస్తమోస్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తుకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడునూ లేడు. ఇక నీకంటే అధికుడు ఎట్లుండును? సాటి లేని ప్రభావము గల ఓ పరమాత్మ, మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకంతకు తండ్రి ఉన్నారు. ఇంకా మీరు పూజ్యులుగాను, సర్వశ్రేష్ఠులుగాను, గురువులుగాను కూడా వెలుగుతున్నారు. ముల్లోకముల యందు కూడా మీతో సమానమైన వారు లేరు. ఇక మిమ్మల్ని మించిన వారు మరి ఒకరు ఎట్లుండగలుగుతారు అని భగవానునితో అర్జునుడు చెప్తున్నారు. చరాచర ప్రపంచానికి, సమస్త ప్రాణికోట్లకు భగవంతుడే తండ్రి, వారే తల్లి, వారే గురువు. గురువులందరిలోనూ సర్వోత్తముడగు గురువు కాబట్టే గురుద్గరీయాన్ అని చెప్పబడింది. వారొక్కరే సద్వస్తువు కాబట్టి, తక్కినదంతా కూడా అసద్వస్తువు కాబట్టి వారికి సమానమైన వారు కానీ, మించిన వారు కానీ మరి ఒకరు లేనే లేరని స్పష్టమవుతున్నది. సద్వస్తువు అంటే సత్య వస్తువు, అసద్వస్తువు అంటే అసత్య వస్తువు. సత్య వస్తువునికి మించింది ఏదీ లేదని మనకిక్కడ భగవాన్ తప్ప, పరమాత్మ తప్ప సద్వస్తువు ఏదీ లేదని మనకిక్కడ స్పష్టమవుతున్నది. కాబట్టి సర్వజనులు కూడా ఆ భగవానుని ఆశ్రయించి తరించాలి అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. గరీయ నన్ను పదమునకు గురువునకు విశేషంగా కాకుండా విడిగా కూడా చెప్పవచ్చు. గరీయాన్ అంటే శ్రేష్ఠుడవు అని కూడా అర్థం వస్తుంది. పరమాత్మ ఇంకా ఎలాంటి వాడంటే చరాచర ప్రపంచమునకు తండ్రి, ఆయన పరమ పూజ్యుడు, ఉత్తమ గురువు, ముల్లోకముల యందు సాటి లేని ప్రభావము కలవాడు. అతనితో సమానుడు కానీ, అతని కంటే అధికుడు కానీ లేనే లేరు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. ఈ ప్రకారముగా భగవానుని ప్రార్థించి అటు వెమ్మట అర్జునుడు సాష్టాంగ వందనము చేసి తన అపరాధములను క్షమించమని వేడుకోవటము తదుపరి 44వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.